అని ఎవరికి చెప్పాడు అమ్మా? ఎవరికి చెప్పాడు? ఎఫెసీలో ఉన్న సంఘానికి చెప్పాడు. సంఘము అంటే ఎవరు? విశ్వాసులు, మనమే. ఇప్పుడు ఈ మాట విన్నప్పుడు మీకు ఆశ్చర్యం అని అనిపించట్లేదా? అదేంటి, సేవ చేయవలసింది సేవకులు కదా, సేవ చేయవలసింది పాస్టర్ గారు కదా, మరి మేము సేవ చేయటం ఏంటి అనేటువంటి ఒక ఆలోచన మనకి కలగాలి. సేవ అనేటువంటిది పలు రకాలు. సేవ అనేటువంటిది ఒక రకం కాదు. ప్రజాసేవ ఉంది, అది నాయకులు చేస్తారు. ఈ సేవలో చాలా రకాలు ఉన్నాయి సమాజంలో. ఇవన్నీ కూడా భూ సంబంధమైన భౌతికమైన సేవలు. ఈ ఆధ్యాత్మికమైన సేవ మనలను ఆత్మ సంబంధులుగా కట్టి ఈ లోక మాలిన్యం ఏదైతే ఉందో దాని నుండి విడిపించి పరిశుద్ధతలోనికి చేర్చి ఆ పరలోకమందున్నటువంటి పరిశుద్ధుడైన తండ్రి దగ్గరికి చేరుస్తుంది. ఇది ఆధ్యాత్మికమైన సేవ. సరే, ఇక్కడ మనం చదివిన వచ్చిన భాగాన్ని నేను మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకంగా సేవ చేయమన్నాడు. ఈ సేవ చేయమని చెప్పిన మాట ఎవరంటే సేవకుడే చెప్పాడు. సేవకుడు ఎవరికి చెప్పాడంటే సంఘానికి చెప్పాడు. ఇప్పుడు సంఘము చేసే సేవ ఏంటి? సేవ అనగానే పాస్టర్ గారు చేస్తారు అనుకుంటాం. సేవ అనగానే పాస్టర్ గారు చేస్తారనేటువంటి ఆలోచన మనకు వస్తుంది. సేవ అంటే వాక్యం చెప్పటం అనేటువంటి ఆలోచన మనకు వస్తుంది. కానీ మన ఆత్మీయ జీవితంలో కూడా, ఈ విశ్వాసపు ప్రయాణంలో కూడా అనేక రకాలైనటువంటి సేవా దృక్పథాలు ఉన్నాయి. అవేంటో కొంతమంది చేసిన సేవలు ఉన్నాయి. అవి సేవ అని మనకి ఎప్పుడు అనిపించకపోవచ్చు, కానీ మనం చదువుతున్నప్పుడు, ఈ మాటలు ధ్యానిస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది. పోనీ ఒక మాట చెప్తాను, మీ అందరికి తెలిసిన మాట. ఇంటిలో ఉన్నటువంటి వారి మధ్య కొన్నిసార్లు ఈ మాటలు వాడతాం. ఎల్లకాలం నీకు సేవలు చేయటానికి ఉన్నానా అని.